ఆరాధనా ఆలాపనా మన ప్రభు అయిన యేసు క్రీస్తు దివ్య నామమున శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మా ఆరాధన ప్రేక్షకులందరూ ఎలా ఉన్నారు? ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు దివ్య నామమున మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరలా చాలా కాలం తర్వాత రికార్డింగ్ స్టూడియోకి రావడం జరిగింది. మరి కొన్ని ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల వల్ల నేను పాత రికార్డింగ్స్ వేసుకుంటూ ఈ యొక్క జనవరి మాసం నుండి మరి ఇప్పటి వరకు కార్యక్రమాలని కొనసాగింపజేయటం జరిగింది. ఈ మార్చి నెలలో మా తండ్రి గారైనటువంటి రెవరెండ్ జి ఆనందరావు గారు మరి ప్రభు యొక్క పిలుపు అందుకొని ప్రభు సన్నిధానానికి రావటం జరిగింది. తద్వారా నేను కొన్ని అననుకోనటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవటం వల్ల కార్యక్రమాలని కాస్త నిర్లక్ష్యం చేయటం జరిగింది. అయినప్పటికీ దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి మరలా ఈ కార్యక్రమాలు క్రొత్త ప్రసంగాలు తయారు చేయడానికి దేవుడు కృప చూపించున్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లుగాక. ఈ కార్యక్రమాన్ని మన కొరకు సమర్పించినటువంటి దేవుని యొక్క బిడ్డలు మరి కీర్తిశేషులు డాక్టర్ జ్ఞానప్రకాష్ గారి యొక్క సతీమణి సిస్టర్ సలోమి గారు, వారి కుమార్తె డాక్టర్ జ్యోతి, అలాగనే వారి చిన్న కుమార్తె సోని, వారి యొక్క కుమారుడు రాజ్ ప్రకాష్ ఈ కార్యక్రమాన్ని మన కొరకు సమర్పించి ఉన్నారు. దేవుడు వారి కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని నేను మనసారా కోరుతూ ఉన్నాను. నా యొక్క ప్రార్థన మనవి ఏంటంటే, సిస్టర్ సలోమి గారికి ఆరోగ్యం బాగోట్లేదు. వారి కొరకు మీరు నిత్యము ప్రార్థన చేయండి. వారి ఆరోగ్యము బాగా కుదురపడితే వారు ఇంకా సేవకు సపోర్ట్ చేసేటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఒక దేవుని బిడ్డని నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ యొక్క సిస్టర్ సలోమి గారి కొరకు మీరు కంటిన్యూగా ప్రార్థన చేయవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, వీలుగా ఉంటే మోకరించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరమ తండ్రి, మహోన్నతుడా, మా ప్రభువా, ఓ సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రత్యేక సమయంలోని ఈ యొక్క టెలివిజన్ కార్యక్రమం ద్వారా మా తండ్రి ప్రకటింపబడుతున్న వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మా ప్రభువా, మా దేవా, మా విమోచక, ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ బిడ్డలను మా తండ్రి ఓదార్చండి, ధైర్యపరచండి, కృప చూపించండి, నీ కృపగల హస్తంతో బలపరచండి. ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహాయం చేసిన నీ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమును బట్టి అడిగి స్తోత్రించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ అని చెప్పినటువంటి మా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా ప్రత్యేక వందనాలు నేను తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. దయచేసి దేవుణ్ణి గూర్చినటువంటి సత్యాలు, దేవుని గూర్చినటువంటి ఆలోచనలు ఎంతోమంది ఎన్నో గ్రంథాల్లో వ్రాయబడినప్పటికీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం దేవుని యొక్క చిరునామా, దేవుని యొక్క లేఖ, దేవుని యొక్క కుర్చీ, దేవుని యొక్క అసలు సిసలైనటువంటి స్థలము ఎక్కడ అనేటువంటి
ప్రశ్నలకు బైబిల్ గ్రంథం చాలా తేట తెల్లమైనటువంటి విషయాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి. అయితే ప్రత్యేకించి ఈ సమయంలో మనము సేవిస్తున్నటువంటి దేవుడు ఎక్కడున్నాడు, ఎక్కడ ఉంటూ ఉన్నాడు అనేటువంటి ప్రశ్నలు మరి మనందరికి కూడా మన హృదయాంతరంగాల్లో ఉత్పన్నమవుతూ ఉన్నాయి. అయితే ప్రియులారా, మీరు సేవిస్తున్న దేవుడు లేక నేను సేవిస్తున్నటువంటి దేవుని యొక్క నామము అనగా యేసుక్రీస్తు నామం అంటే ఈ లోకంలో సత్య దేవుడుగా అన్ని దేశములలో కొనియాడబడుతున్నటువంటి దేవుడు యేసు ప్రభు అయి ఉన్నాడు. అయితే ప్రియులారా, ఈ యొక్క సమయంలో ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు అనంటే చాలా మంచి పాటలు చరిత్రలో నేను విన్నాను. అలాంటి పాటల్ని ఈ సమయంలో నేను మీ యొక్క దృష్టికి తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అదేమంటే, ఉన్నావా అసలున్నావా అనేటువంటి ఒక పాట ఉంది. ఎన్ని మెట్లెక్కినా కానరానటువంటి దేవుడుగా కొన్ని పాటల్ని మనము వినుచూ వచ్చాము. అయితే ప్రియులారా, మరి దేవుని యొక్క రూపం అంటూ ఈ లోకంలో ఏదీ లేదు. దేవుడు అంటే అదృశ్యుడు, దేవుడంటే ఆత్మస్వరూపి, దేవుడంటే కనబడినటువంటి దేవుడు. ఇంతవరకు చరిత్ర పుటలలో ఏ నరుడు కూడా దేవునిని చూడలేదు, చూడనేరడు అనేటువంటి సత్యాన్ని నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. అలాంటి కానరాని దేవుణ్ణి ఆరాధించేటువంటి భక్తులు ఈ లోకంలో ముక్కోటి దేవతలు దేవుళ్ళు అన్నారు. అలాగనే సత్యదేవుణ్ణి ఆరాధించేటువంటి మనుషులు ఈ లోకంలో ప్రపంచమంతా కూడా అత్యధికంగా ఉన్నారు. అయితే ప్రియులారా, ఈ సత్య వాక్యమును పరిశీలన చేస్తున్నటువంటి మన జీవితంలోని కానరాని దేవుడు, ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు, అదృశ్యుడైనటువంటి దేవునిని ఆరాధించేటువంటి ఒక భక్తునిగా నేను ఒకప్పుడు గొప్ప నాస్తికుని. ఆ నాస్తికుని నోట ఈ క్రీస్తుని యొక్క మాట వెలువడుతుంది అనంటే దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే ప్రియులారా, ఇప్పుడు ఆ దేవుడు ఎక్కడున్నాడు, ఆ దేవుని యొక్క లక్షణాలు ఏంటనంటే నేను సేవిస్తున్నటువంటి దేవుని యొక్క లక్షణాలు నేను కొన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు అంటే సర్వంతర్యామి. రెండవది, దేవుడంటే సర్వశక్తిమంతుడు. మూడవది, దేవుడంటే సార్వభౌమ అధికారం కలిగినటువంటి వాడు. నాలుగవదిగా మరి దేవుని యొక్క వాక్య భాగం గమనించినట్లంటే దేవుడు సర్వజ్ఞుడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నేను నమ్మిన నా దేవుడు సర్వాంతర్యామి, నేను నమ్మిన నా దేవుడు సర్వశక్తిమంతుడు, నేను నమ్మిన నా దేవుడు సార్వభౌమ అధికారి అని నేను నమ్ముచున్నాను. మీరు సేవిస్తున్న దేవుడు సర్వాంతర్యామి అని అనుకుంటే మీరు ఆ దేవుణ్ణి సేవించవచ్చు. అయితే నేను సేవిస్తున్నటువంటి దేవుని యొక్క స్థలము లేక ఆయన నివసిస్తున్నటువంటి స్థలము, మీలో చాలామంది పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉంటున్నప్పుడు చాలామందికి దేవుడు ఎక్కడున్నాడనంటే ఈ 3 సమాధానాలు మీ నోట వస్తాయని నాకు బాగా తెలుసు. దేవుడు ఎక్కడున్నాడనంటే మొట్టమొదటిగా చాలామంది భక్తులు ఆకాశమును ఉన్నాడు, పైనున్న దేవుడు అనేటువంటి మాట వస్తుంది.
రెండోది, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో బాగా అనుభవజ్ఞులైనటువంటి వారు ఎక్కడ 2-3 కూడి నా నామను స్మరిస్తే అక్కడే ఉంటానన్నాడు కదా దేవుడు అనేటువంటి మాట రెండో సమాధానంగా ఉంది. మూడవదిగా మనం గమనిస్తే మనం దేవుడు ఎక్కడున్నాడు అని అంటే దేవుని యొక్క అడ్రస్ చెప్పాలంటే మన దేహమే దేవునికి ఆలయమై ఉన్నదని క్రిస్టియన్ భక్తులు మనతో ఇప్పుడు కూడా ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాం. అయితే ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు అనంటే ఈరోజు దేవుని యొక్క వాక్య భాగములో నుండి కొన్ని సత్యాలు మనము ధ్యానంలోనికి వెళ్ళిపోయి ఆ వాక్య భాగాలనే మనము ధ్యానించుకుందాం. దయచేసి ఈ ఉదయాన్నే మీరు ఈ సమయంలో మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాలని మీరు తెరిచినట్లయితే కీర్తనాకారుడు 22వ కీర్తన 3వ చరణాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుడు ఎక్కడ ఉంటున్నాడు అని అంటే మానవుని యొక్క స్తుతుల మీద సింహాసనాసీనుడు అన్నాడు. 22వ కీర్తన 3వ చరణంలో నీవు ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడు అయి ఉన్నావు అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కీర్తనాకారుడు రాసినటువంటి ఈ మాటలో ఇశ్రాయేలుల యొక్క స్తుతుల మీద ఏమై ఉన్నాడండి? ఆసీనుడై ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, దేవుని వాక్యము మనకి సెలవిస్తుంది. అదేంటంటే దావీదు రాసినటువంటి కీర్తనల భాగాలన్నిటిలో కూడా 3 విషయాలు నేను చెప్పగలను. దావీదు యొక్క కలము స్తుతిని గూర్చి వ్రాసింది. దావీదు యొక్క గళము దేవుని యొక్క స్తుతిని గూర్చి పాడింది. దావీదు యొక్క పాదము స్తుతిని గూర్చి ఆడింది. రాశాడు, పాడాడు, అలాగే ఆడాడు అని అంటాను. కారణం ఏంటంటే దావీదు తాను స్తుతుల మీద ఎప్పుడు కూడా దేవునికి తన సింహాసనం వేసి దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ కొనియాడుతూ ఉన్నటువంటి వాడు దావీదు. అందుకనే తన యొక్క స్తుతికి దేవుడిచ్చినటువంటి ప్రతిఫలము ఆ ఇశ్రాయేలీయుల యొక్క ప్రభుత్వానికి రాజుగా నియమించింది. రెండవది, ఆయన పాడినటువంటి పాటల వల్ల ఆయన మహారాజు అని చెప్పబడింది. మూడవది, ఆయన పాదము ఆడింది అంటే యొబేదు కుటుంబంలో దేవుని మందస్సము ఉండటం వల్ల ఆయన ఇంటిలో నుండి మందస్సమును తీసుకొని వచ్చేటప్పుడు దేవుని ఆశీర్వాదాలు తనకు దొరుకుతున్నాయని, దేవుని యొక్క దీవెనలు తనకు వస్తున్నాయని నాట్యమాడుతూ దేవుణ్ణి స్తుతించిన వాడు దావీదు. ప్రియులారా, కుటుంబాల్లో ఎన్నో మేలులు జరుగుతున్నాయి. కుటుంబాల్లో ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆ దేవుణ్ణి గూర్చి నువ్వేమి రాస్తూ ఉన్నావు? ఆ దేవుణ్ణి గూర్చి నువ్వేమి పాడుతూ ఉన్నావు? ఆ దేవుణ్ణి గూర్చి నీవు ఎప్పుడైనా నాట్యము చేసావా దావీదు వలనంటే అదేదీ లేదు. ఇలా అయ్యగారు ఆయన వాక్యం చెబుతుంటే మాకు వింటమే తెలుసు, కానీ ఆయన ఏం చెబుతున్నాడో, ఎందుకు చెబుతున్నాడో, ఎలా చెబుతున్నాడో ఏ రోజు మనం ఆలోచించాం. దేవుడున్నాడు, దేవుడు చూసుకుంటాడు. భక్తులు మీరే చెబుతారు కానీ యెహోవా ఈరని మీ సంగతి మీరు చూసుకోరా, దేవుడు చూసుకోడా అని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు. నన్ను గూర్చి నేను చెప్పలేను, నిన్ను గూర్చి నేను చెప్పడం లేదు. కానీ ఒక విషయాన్ని మనము బాగా గుర్తెరగాలి. అదేంటంటే దేవుడు నా జీవితంలో చేసినటువంటి ఆ గొప్ప మేలులకు నీవు నీ దేవుడు నీ స్తుతుల మీద సింహాసనాసీనుడిగా ఉంటే నీ కుటుంబం వృద్ధిలోకి వస్తుంది. నీవు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తే నీ దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఎన్నో మేలులు చేశాడు దేవుడు. నువ్వు ఆయనకి కృతజ్ఞతాస్తుతి ఎలా చెల్లించావు? నీ స్తుతుల మీద ఆయన సింహాసనాసీనుడిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని గమనించండి. యెహోషువ గ్రంథం దేవుని వాక్య భాగంలో మనం చదివినట్లయితే
మనము 6వ అధ్యాయము 20వ వచన భాగాలు మనం చదువుతూ ఉంటున్నప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క స్థుతులను బట్టి యెరికో గోడలు కూలిపోయినాయి. అలాగనే యెషయా గ్రంథం 6వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు పరిశుద్ధుల యొక్క గాన ప్రతిగానముల వల్ల ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటే దేవుని యొక్క ఆలయపు గడప కమ్ములు కదిలిపోయినాయి అని వ్రాయబడ్డాయి. మూడవదిగా మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్య భాగములో పౌలు శీలలు చెరసాల్లో దేవుని స్తుతించటం వల్ల సంకెళ్ళు తెగిపోయినాయండి. మరి నువ్వు కృతజ్ఞతాస్తుతి ఎలా చెల్లిస్తున్నావు? హృదయపూర్వకంగా చెల్లిస్తున్నావా? లేకపోతే నీ కృతజ్ఞత నీకున్న ధనాన్ని, నీకున్న బలాన్ని, నీకున్న సమయాన్ని దేవునికి నీవు కృతజ్ఞత చెల్లిస్తున్నావా? నీవు కృతజ్ఞత స్తుతి చెల్లిస్తే నీ దేవుడు నీ స్తుతి మీద ఆయన సింహాసనాసీనుడై నీ ఇంట్లో, నీ యొక్క గృహములో, నీ యొక్క హృదయములో ఆయన సింహాసనాసీనుడిగా ఉంటున్నాడు. దేవుడు ఎక్కడున్నాడనంటే నీ నోట నుండి వసింపబడుతున్న ఆ స్తుతి మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. దేవుని వాక్యము 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 16వ వచన భాగాన్ని మనం గమనించినట్లయితే భక్తుడైనటువంటి పౌలు అంటున్నాడు, ప్రతి విషయములో మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించుట అది దేవుని చిత్తం అన్నాడు. ఈ స్తుతిని చెల్లించిన వారు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నదన్నట్లుగా మన జీవితాలు అలాగే ఉంటాయి. ఎన్ని బాధలు లేవు, ఎన్ని కష్టాలు లేవు, ఎన్ని ఇరుకులు లేవు. నేను దేవుని కార్యక్రమాలు గొప్పవి ప్రారంభించాలి అనుకుంటున్నప్పుడు చాలాసార్లు రుణం తీసుకొని వచ్చి, అప్పు తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాలని నేను కొనసాగిస్తూ ఉంటున్నప్పుడు ఒకసారి నా తండ్రి గారు సేవకుడు ఆయన అన్నాడు, ఏయ్యా మౌనంగా ఉన్నావు ఏంటంటే, ఏం లేదు, ఒక కార్యక్రమం చేయాలనుకున్నాను, పేద పాస్టర్లకి బట్టలు ఇవ్వాలనుకున్నాను, కానీ నా దగ్గర డబ్బులు లేవు అన్నాను. కాలు ఇరిగితే అప్పు చేయవా? ఇల్లు కడితే అప్పు చేయవా? ఏదైనా అత్యవసరమైతే అప్పు చేయవా? దేవుని సేవ కొరకు అప్పు చేస్తే తప్పేంటయ్యా? అలా ఎన్నోసార్లు నేను దేవునికి చెల్లించాలి అనుకున్నప్పుడు అది ఎంత బరువైనా, ఎంత భారమైనా ప్రభువుకి ఇవ్వాల్సిన విషయంలో నేను ప్రభువుకి ఇస్తూ ఈ 27 సంవత్సరాల పరిచర్యనే నేను కొనసాగింప చేస్తూ ఉన్నాను. నేను గొప్పవాడినని మీ ముందు టీవీలో వాక్యం చెప్పట్లా. నేను చాలా దయనీయమైనటువంటి స్థితిలో ఉంటాను. అయినప్పటికీ దేవుడిచ్చిన ఈ భారముతో, ప్రభువా నీవు ఈ నాస్తికుని నోట నీ క్రీస్తు మాటను పెట్టి ఇతరులను బ్రతికింప చేస్తున్నావు, నాకు అదే సంతోషం, నాకు అదే సంతృప్తి అని నేను ఈ కార్యక్రమాలని నేను మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి కృతజ్ఞత స్తుతి చెల్లించుటలో నా సమయాన్ని, నాకున్నటువంటి కొద్ది వనరులను నేను దేవునికి కృతజ్ఞతతో ఆయనకి నేను సేవ చేస్తూ ఉన్నాను. రెండవదిగా మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్య భాగాన్ని మీరు గమనించండి. దేవుని యొక్క మరి ఆ చిరునామా ఎక్కడ ఉంది అనంటే దేవుడు మనకి కొన్ని విషయాలు తెలియచేస్తున్నాడు. ఎక్కడున్నాడు దేవుడు అనంటే, ఎక్కడికో వెళ్ళి తీర్థయాత్రలు, పుణ్య క్షేత్రాలను దర్శించుట, లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోయి మొక్కుబళ్ళు చెల్లించుట, ఇవన్నిటినీ ఈనాడు భక్తులు జరిగిస్తూ ఉన్నారు. క్రైస్తవ బిడ్డలు కూడా ఆయా స్థలాలకు వెళ్ళిపోయి అక్కడక్కడ మొక్కుబళ్ళు తీర్చుకోవడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ఇవన్నీ కూడా చేయడం ఆనవాయితీగా వస్తూ ఉన్నది. మరి దేవుడు ఎక్కడ ఉన్నాడు అనంటే మొట్టమొదటిగా ఆయన మనకు చూపించినటువంటి గొప్ప విశేషం ఏంటంటే, మన స్తుతుల మీద ఆయన ఏమున్నాడండి?
ఆసీనుడై ఉన్నాడని మనం నేర్చుకున్నాం. రెండవదిగా దేవుని యొక్క టెలిఫోన్ నెంబర్ ఏంటండి? మనకి ఏదైనా అవసరమైతే ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చింది ఈ యొక్క దాన్ని ఏమంటారు, సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ ద్వారా వాట్సాప్లో మెసేజ్లు, తర్వాత ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా మెసేజ్లు. గతంలో మనుషులతో మాట్లాడాలంటే 40 ఏళ్ల క్రితం ట్రంకాలు బుక్ చేసేవారు. కానీ ఇప్పుడు మాత్రము దేవునికి ఒక ఫోన్ నెంబర్ వచ్చింది. దేవునికి ఫోన్ నెంబర్ ఏంటి సార్ అని మీరు అనుకుంటున్నారా? అవునండి, దేవునికి కూడా ఒక ఫోన్ నెంబర్ ఉంది అని అంటాను. మీకు ఇది కాస్త వినడానికి విడ్డూరంగా ఉండొచ్చు, కానీ ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనాన్ని దయచేసి గమనించండి. నీవు గ్రహింపలేని ఘోరమైన సంగతులు నేను నీకు తెలియజేస్తాను. నీవు నాకు మొర్రపెట్టుము, నీవు నాకు మొర్రపెట్టుము, నీవు నాకు ప్రార్థన చేయము, నీవు నాకు ప్రార్థన చేయము. అదే టెలిఫోన్ నెంబర్ అండి. నువ్వు గ్రహింపలేనటువంటి గొప్ప సంగతులను దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 33:3లో ఈ విషయాన్ని మనకి తెలియచేస్తూ ఉన్నాడు. మరి ఈ టెలిఫోన్కి మీరు చాలామంది ఏం చేస్తున్నారండి? మీ చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్కి చాలా విషయాలు మీకు తెలుసు. ఐఫోన్ల గురించి నాకు తెలియదు, కానీ స్మార్ట్ ఫోన్ గురించి కొద్ది మాత్రం తెలుసు. ఈ స్మార్ట్ ఫోన్కి ఏముంటుందంటే లాక్ ఉంటుంది, అంటే తాళం ఉంటుంది. ఈ తాళాలు ఎలా వేస్తున్నారు? చాలామంది ఫింగర్ ప్రింట్ అంటూ ఆ ఫింగర్ నొక్కగానే ఆ యొక్క ఏమవుతుంది, ఫోన్ లాక్ తీయబడుతుంది. రెండవదిగా కొంతమంది ప్యాట్రన్ అటు ఇటు గీకుతూ ఉంటుంటారు, అప్పుడు ఆ ఫోన్ తెరవబడుతుంది. కొందరు నెంబర్లు కొడుతూ ఉంటుంటారు. కొంతమంది ఫేస్ రీడింగ్ ద్వారా కూడా ఈ లాక్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఈ ఫింగర్ ప్రింట్ల వల్ల, తర్వాత ఫేస్ రీడింగ్ వల్ల ఈ లాక్లు ఓపెన్ కావట్లేదు. చాలామందికి ఏంటంటే, కొంతమంది స్త్రీలు పురుషులు బాగా మేకప్ వేసుకున్నప్పుడు ఈ ఫేస్కి ఈ ఫోన్కి ఇట్ట పెడుతున్నారు. ఆ మేకప్ లేని టైంలో ఈ ఫోన్లు లాక్ తెరవట్లేదని కొంతమంది భర్తలు భార్యల మీద అనుమానం వచ్చినప్పుడు ఈ లాక్ను తెరవడానికి వారు నిద్రపోయినప్పుడు వారు ఫింగర్స్ని ఫోన్ల మీద పెట్టి ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. అట్ట కూడా ఫెయిల్ అవుతూ ఉన్నారు. నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, ప్రస్తుత కాలంలో టెలిఫోన్ యొక్క ఆవశ్యకత ఎంత బాగా ఉన్నదో, అలాగే నీ వ్యక్తిగత విషయాల కొరకు నీకు ఫోన్ ఎంత అవసరమో, నిన్ను బ్రతికిస్తున్న దేవుడితో నువ్వు మాట్లాడటానికి, నిన్ను జీవింపజేస్తున్న దేవుడితో నువ్వు మాట్లాడటానికి దేవుడు నీకు ఏర్పాటు చేసిన ప్రార్థన అనేటువంటి టెలిఫోన్ నీకు ఇచ్చాడు. ఆ టెలిఫోన్ యొక్క నంబరు ఇర్మియా 33:3లో నువ్వు చూస్తే ఆయన నిన్ను మొర్రపెట్టమని అడిగాడు, నిన్ను అడగమన్నాడు. నువ్వెప్పుడైనా పరలోకపు తండ్రి అనంటే ఆయన నిద్రపోతున్నాడు, మళ్ళీ ఫోన్ చేయండి, మళ్ళీ ప్రార్థన చేయండి అనే మాట ఎన్నడూ రాలేదు. నీ ఫ్రెండ్స్కు ఫోన్ చేస్తే కాల్ బిజీ వస్తుంది అని 3 భాషల్లో చెప్పేస్తుంది. కానీ యేసయ్యకు ప్రార్థన చేస్తే, దేవునికి ప్రార్థన చేస్తే ఏ టైం అయినా నీకు జవాబు దొరుకుతుంది. అందుకనే ఆయన అడ్రస్తో కూడినటువంటి టెలిఫోన్ నెంబర్ నేను ఇస్తున్నాను. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని రాయబడి ఉంది. ఆయనతో నువ్వు ఎప్పుడైనా ప్రార్థన అనుభవం నీకుంటే, ఆయన ఏ సమయంలోనైనా 3 విషయాలు తెలియజేశాడు. 1, ప్రతి నిమిషమున ఆయన నీతో మాట్లాడతాడు. రెండవది, దివారాత్రమై నీతో మాట్లాడతాడు. ప్రతి విషయంలో నీతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ నీకు ఆయనకి అనగా దేవునితో నీకు సంబంధం, ప్రార్థన సంబంధం. ఈ ప్రార్థన సంబంధానికి కూడా దేవుడు ఒక తాళం ఇచ్చాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయాన్ని మనం చదువుతూ ఉంటున్నప్పుడు ఆ తాళాన్ని గురించి పేతురుతో మాట్లాడాడు.
మీరు భూమి మీద దేనిని విప్పుతారో మీరు పరలోకంలో కూడా దానినే విప్పడానికి ఆ పరలోకపు తాళమును మీ చేతికిస్తూ ఉన్నాను. ఎంత గొప్ప దేవుడు! భూమి మీద మీరు దేనిని విప్పుతారు అంటే ప్రార్థన ద్వారా. ఇలాంటి ప్రార్థన మన స్థితిగతులను మార్చివేస్తుంది. నువ్వు ఉన్నటువంటి స్థితి అప్పులై ఉండొచ్చు, నీవున్న స్థితి తప్పులతో ఉండొచ్చు, నీవున్నటువంటి స్థితి నొప్పులతో రోగములతో బాధపడుతున్నావేమో. దేవుడు అంటూ ఉన్నాడు ఈ వాక్యము ద్వారా, దేవుని యొక్క టెలిఫోన్ నెంబర్ నీకు ఇస్తూ ఉన్నాడు. దేవా, నీవే ఉంటే ఈ బాధలేంటి, ఈ కష్టాలేంటి, ఈ ఇరుకులేంటి, ఇబ్బందులేంటి, ఈ శోధనలేంటి, ఈ ఇబ్బందులేంటి, నేను తట్టుకోలేకపోతున్నాను ఈ బాధలకి. నువ్వెక్కడున్నావయ్యా, నువ్వెక్కడున్నావయ్యా? నేను తట్టుకోలేకపోతున్నాను. నా చుట్టూ ఉన్నటువంటి సమస్యలు నన్ను విసిగించి తనువు చాలించాలి అనేటువంటి కోరికలతో విసుగు జల్ది నేను బ్రతుకుతూ ఉన్నాను. ప్రభువా, నువ్వెక్కడా అని అనుకుంటున్నట్లయితే దేవుడి వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీకు చాలినంత దేవుడు, నీ సమస్యలకు పరిష్కారమైన దేవుడు, నిన్ను ఉద్ధరించే దేవుడు, నిన్ను పెంట కుప్పల నుంచి లేవనెత్తే దేవుడు నీతో ఉన్నాడు. కుదరని రోగము నీలో ఉంటే ఆయన స్వస్థపరిచి నీకు సహాయం చేయడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. నువ్వెక్కడున్నావనంటే ఇర్మియా 33:3 ప్రకారము, నీవు నాకు మొరపెట్టుము, నీవు గ్రహించలేని, నీవు తట్టుకోలేని సమస్యలకు పరిష్కారం చూపిస్తాను. మూడవదిగా దేవుడు నీకు ఒక మంచి లేఖ రాస్తూ ఉన్నాడు. ఆ లేఖ పేరేంటో తెలుసా? ప్రేమ లేఖ. ఆ లేఖ మనుషులు రాశారు అనుకున్నావు, కానీ ఆ లేఖ దేవుడు రాపించిన లేఖ. 66 పుస్తకాలు కలిగిన ఈ బైబిల్ గ్రంథం ఒక ప్రేమ లేఖ అని చెప్పగలను. దేవుడు కుర్చీ చూపించాం, దేవుడి ఫోన్ నెంబర్ చూపించాం, దేవుడు రాసినటువంటి లేఖ ఏంటో తెలుసా? యోహాను సువార్త 3:16లో ఆయన అంటూ ఉన్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, లోకములో ఉన్న నిన్ను నన్ను ఎంత ప్రేమించాడు అని అంటే బియాండ్ హిజ్ లిమిట్స్, అంటే తన ఆఖరి రక్తబొట్టు చిందే వరకు నిన్ను ఆయన ప్రేమించాడు. అందుకనే ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడుపోతున్నటువంటి పుస్తకం ఏది అని అంటే బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథాన్ని కాల్చిన వారు ఉన్నారు, ఈ బైబిల్ గ్రంథాన్ని తగలబెట్టిన వారు ఉన్నారు, ఈ బైబిల్ గ్రంథాన్ని చెదలబట్టించిన వారు ఉన్నారు. కానీ దీన్ని చదివిన వారు బ్రతుకుతూ ఉన్నారు, దీన్ని చదువుతున్న వారు ధైర్యపరచబడుతూ ఉన్నారు. దీన్ని చదువుతున్నటువంటి దేవుని యొక్క ప్రేమ లేక మానవాళికి వ్రాసినటువంటి ఏకైక పుస్తకం ఇది పరిశుద్ధ బైబిల్ గ్రంథం. దీన్ని తక్కువ అంచనా వేసిన వాడు ఎంత అజ్ఞానో. ఒకప్పుడు నేను కూడా తక్కువ అంచనా చేసి దీనికి దూరంగా ఉన్నాను. తల్లి పెడుతున్నటువంటి భక్తి గోరు ముద్దల కోసం నేను ఈ బైబిల్ చదివాను. నువ్వు బైబిల్ చదివితే నీకు అన్నం పెడతానా అనేది మా తల్లి. అందుకని ఒక చిన్న కీర్తన చదివి నేను బైబిల్ చదివచ్చానమ్మా, నాకు అన్నం పెట్టు అనేవాడిని. తర్వాత ఈ బైబిల్ బోధించడానికి రేడియోలు, టీవీలు కావాల్సి వచ్చింది నాకు. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు రాసిన ఈ ప్రేమ లేఖను మీరు దయచేసి గమనించండి, కృప చూపించండి. దేవుడు ఎక్కడున్నాడనంటే మీ దేహము దేవుని యొక్క ఆలయము, అది దేవుని యొక్క చిరునామా. 1 కొరింథీ పత్రిక 3:16లో రాయబడ్డది, ఈ దేవాలయము నీ శరీరము, నీ శరీరమును పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. ఈ శరీరము ద్వారా నీవు జరిగిస్తున్న క్రియలు అవి ఏవైనా సరే అవి దేవునికి మంచివైతే నువ్వు బ్రతుకుతావు,
అది దేవునికి అయిష్టమైతే నువ్వు చనిపోతావు. దేవుడు ఎక్కడో లేడు, ఆకాశంలో ఉన్నాడు. లేదంటే మన మధ్య ఉన్నాడు. ఎక్కడున్నాడంటే మన దేహమే దేవునికి ఆలయం. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన ప్రియ పరమ తండ్రి, మహోన్నతుడా, ప్రభువా, జీవాధిపతి, నీకు వందనాలు. కృపను క్షేమాన్ని విస్తరింపజేయి. ఈ సహోదరులను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో మీ సన్నిధి ప్రసన్నత పెట్టండి ఆయన. బాధల్లో ఉన్న బిడ్డలకి విడుదల కలిగించండి ఆయన. నాయన, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారికి స్వస్థత ఇచ్చే, రుణభారాలు ఉన్నవారు వారికి సహాయం చేయి, కృప చూపించు. పరీక్షలు రాసి ఎదురు చూస్తున్న బిడ్డలకి సహాయం చేయి నాయన. ఈ జూన్ జూలైలో ప్రభువా మా తండ్రి స్కూల్ ఫీజులు, కాలేజీ ఫీజుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు, వివాహం కాని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనువైన సంబంధాలు దయచేయమని యేసు నామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఒక ప్రార్థనాపూర్వకమైనటువంటి విన్నపము. ఈ కార్యక్రమాలకు ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు, కొంత అవరోధాలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి ఈ కార్యక్రమాలు మీకు నిరంతరంగా అందించబడాలంటే మీరు కూడా పాలిభాగస్తులు కావాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి వివరాల కొరకు మీరు ఫోన్ చేయవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇది ఎంతోమంది హిందువులు, బయట భక్తులు కూడా వింటున్నారు కాబట్టి ఇలాంటి విషయాలు పంచుకోవటం నాకు ఇష్టం లేదు. దయచేసి గమనించి వివరాల కొరకు ఫోన్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.